నమస్కారం వైట్ఫీల్డ్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. తిరుపతి నగరంలోని ఖాళీ స్థలాల్లో భవన నిర్మాణ వ్యర్థాలు పిచ్చి మొక్కలు లేకుండా శుభ్రంగా ఉంచాలి. అధికారులను ఆదేశించిన నగరపాలక సంస్థ కమిషనర్ మౌర్య. టీటీడీ కళాశాలలో అడ్మిషన్ పొందిన ప్రతి విద్యార్థికి హాస్టల్ వసతి కల్పించాలి. టీటీడీ విద్యా సంస్థల్లో ఖాళీగా ఉన్న అధ్యాపక పోస్టులను భర్తీ చేయాలి. కమ్యూనిస్టుల పట్ల టీటీడీ చైర్మన్ అహంకార నిర్లక్ష్యపూరిత వైఖరి విడనాడాలి. ప్రజల అభిప్రాయాలను వినలేని టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడుని తక్షణమే తొలగించాలి. సిపిఐ నగర కార్యదర్శి జల్లా విశ్వనాథ్ డిమాండ్. తిరుమల తిరుపతి దేవస్థానంలో గత కొద్ది కాలంగా టీటీడీ ఉద్యోగులను యాజమాన్యం వేధింపులకు గురి చేస్తోంది. ఈ వైఖరిని తక్షణం మానుకోవాలి. టీటీడీ యాజమాన్యానికి సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి కందరపు మురళి విజ్ఞప్తి. వార్తల్లోని వివరాలు. తిరుపతి నగరంలోని ఖాళీ స్థలాల్లో భవన నిర్మాణ వ్యర్థాలు పిచ్చి మొక్కలు లేకుండా శుభ్రంగా ఉంచాలని తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ మౌర్య అధికారులను ఆదేశించారు. బుధవారం నగరంలోని అన్నారావు కూడలి, కేటీ రోడ్డు తదితర ప్రాంతాల్లో పారిశుద్ధ్య పనులతో పాటు ప్రజల నుంచి వచ్చిన వినతులను హెల్త్, ఇంజనీరింగ్ అధికారులతో కలిసి కమిషనర్ పరిశీలించారు. పలుచోట్ల భవనాల వ్యర్థాలు ఉండటం, మురికినీటి కాలువల్లో చెత్త ఉండటం పట్ల అసహనం వ్యక్తం చేశారు. నగరంలో ఎక్కడైనా భవన నిర్మాణ వ్యర్థాలు ఉంటే వాటిని వెంటనే తొలగించాలని, తూకింబేగం ప్లాంటుకు తరలించాలని టౌన్ ప్లానింగ్ అధికారులను ఆదేశించారు. ప్రజల నుంచి వచ్చిన వినతులను అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి పరిష్కరించాలని అన్నారు. అనుసంధాన మార్గాల్లోని రోడ్లలో కూడా గుంతలను పూడ్చాలని ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. చెత్త కుప్పలు ఎప్పటికప్పుడు తొలగించాలని అన్నారు. ఎవరైనా రోడ్లపై వేస్తే జరిమానాలు విధించాలని అధికారులను ఆదేశించారు. కమిషనర్ వెంట సూపరింటెండెంట్ ఇంజనీర్ శ్యామ్ సుందర్, మున్సిపల్ ఇంజనీర్ గోమతి, డిఈలు మధు, వెంకట ప్రసాద్, హెల్త్ ఆఫీసర్ డాక్టర్ యువ అన్వేష్ తదితరులు పాల్గొన్నారు. తిరుపతి ఎస్పీడబ్ల్యూ మహిళా జూనియర్ కళాశాలలో అత్యవసరమైన పనులను సకాలంలో పూర్తి చేయాలని టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు ఆదేశించారు. మహిళా జూనియర్ కళాశాలను జేఈఓ వీరబ్రహ్మం, టీటీడీ బోర్డు మెంబర్ భానుప్రకాష్ రెడ్డితో కలిసి బుధవారం చైర్మన్ పరిశీలించారు. ఈ సందర్భంగా టీటీడీ చైర్మన్ మాట్లాడుతూ, మహిళా జూనియర్ కళాశాలలో విద్యార్థుల సమస్యలు తమ దృష్టికి వచ్చాయని, విద్యార్థులను ప్రాథమిక అవసరాలను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. కళాశాలలోని సమస్యలను టీటీడీ జేఈఓ, జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ తన దృష్టికి తీసుకువచ్చారని, వాటి అన్నింటిపై నివేదిక తయారు చేయాలని ఆయన అధికారులను ఆదేశించారు. విద్యార్థులను చదువుకునేందుకు కళాశాల పరిసరాలు చాలా బాగున్నాయన్నారు. అదేవిధంగా ఈ కళాశాలలో ఉత్తీర్ణత శాతం చాలా అద్భుతంగా ఉందని అభినందించారు. ఓం నమో వెంకటేశాయ. ఈరోజు టీటీడీ బోర్డు మెంబరు భానుప్రకాష్ రెడ్డి గారి ఇన్వైట్ చేశారు నన్ను ఇక్కడికి రమ్మని. ఇక్కడ కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి విద్యార్థులకి, అదేవిధంగా స్కూల్ యాజమాన్యానికి కూడా. అవన్నీ ప్రిన్సిపాల్తోనూ జేయూ గారితో అన్ని చర్చించడం జరిగింది. వాళ్ళకి బేసిక్ నీడ్స్ కొన్ని అవసరం ఉన్నాయి, అవన్నీ కూడా యుద్ధ ప్రాతిపదికన చేయించాలని చెప్పేసి నేను ఇప్పుడే అధికారులకు చెప్పాను. వాళ్ళు ఇమీడియట్గా వర్క్ స్టార్ట్ చేస్తారు. బేసిక్ నీడ్స్ ఏమేమి ఉన్నాయని అవన్నీ కూడా చేసి ఆ తర్వాత కొన్ని పర్మనెంట్ స్ట్రక్చర్ గట్రా చేయాలి, అవి కూడా ఇమీడియట్గా ప్రాసెస్ స్టార్ట్ చేయమని చెప్పాను. ఇవన్నీ కూడా ఏదున్నా కానీ విద్యార్థుల యొక్క భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకొని ఇవన్నీ కూడా మనం టీటీడీ చేయాల్సిన బాధ్యత ఉంది. అందులో భాగంగా నా జేఓ గారు బ్రహ్మాండంగా పనిచేస్తున్నారు. వారి ఆధ్వర్యంలో అతి త్వరలో ఇవన్నీ కూడా మేము కంప్లీట్ చేస్తాం. అదేవిధంగా పిల్లలకి ఎవరైతే హాస్టల్లో లేరో వాళ్ళకి కూడా కొంచెం భోజనాలు ఇవ్వని అన్నారు. నేను వాళ్ళని జేయూ గారిని అడిగాను, ఇమీడియట్గా ప్రొవైడ్ చేస్తున్నారు. కాబట్టి ఏదన్నా ఉన్ని కూర్చొని మాట్లాడి ఇవన్నీ కూడా అతి త్వరలో ఇవన్నీ కూడా కంప్లీట్ చేస్తానని చెప్పేసి నేను అందరికీ హామీ ఇస్తూ, ఇవాళ మంచి రోజు. నేను మొదటిసారిగా వచ్చాను ఇక్కడికి, చూశాను. ఈ పరిసరాలంతా చాలా బ్రహ్మాండంగా ఉన్నాయి, చదువుకునేదానికి అనుగుణంగా ఉన్నాయి. మేడం గారు చెప్పారు, ప్రిన్సిపాల్ గారు, ఇప్పుడే రిజల్ట్ కూడా బ్రహ్మాండంగా వస్తూ ఉంది. ఎప్పుడు లేని విధంగా ఈ సంవత్సరం బాగా డిమాండ్ ఉంది ఈ కాలేజీకి. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని వాళ్ళకి కావాల్సిన ఏదైతే సౌకర్యాలు చేయాలో అవన్నీ కూడా తప్పకుండా చేస్తాం. ఓం నమో వెంకటేశ్వర. గత
కొన్ని సంవత్సరాలుగా తిరుమల తిరుపతి దేవస్థానంలో టీటీడీ ఉద్యోగులను వేధించడం వెంటనే ఆపాలని సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి కందరపు మురళి టీటీడీ యాజమాన్యానికి విజ్ఞప్తి చేశారు. ఉద్యోగులను వేధించడంలో అత్యుత్సాహం ప్రదర్శిస్తున్న టీటీడీ వారి సమస్యల పరిష్కారానికి ముందస్తు చర్యలు తీసుకోకపోవడం బాధ్యతారాహిత్యమని మురళి ఆరోపించారు. టీటీడీలో 15,000 మంది శాశ్వత ఉద్యోగులు ఉండాల్సి ఉండగా ప్రస్తుతం 6,000 మంది మాత్రమే ఉన్నారని, దాదాపు 8,500 పోస్టులు ఖాళీగా ఉన్నాయని ఆయన ఆరోపించారు. ఏడాదికి భక్తుల సంఖ్య పెరుగుతున్నప్పటికీ తగ్గిపోతున్న ఉద్యోగుల సంఖ్య దారుణమని ఆయన అన్నారు. గత 10 ఏళ్లలో భక్తుల సంఖ్య వేల నుండి లక్షలకు పెరిగిందని గుర్తు చేశారు. కుటీరాలు, అతిథి గృహాలు, రోడ్లు, భవనాలు, కార్యాలయాలు, పార్కులు, పాఠశాలలు, ఆసుపత్రులు, సంస్థలు, పథకాలు విపరీతంగా పెరిగాయని, కానీ పని భారానికి అనుగుణంగా ఉద్యోగుల సంఖ్య పెరగలేదని ఆయన గుర్తు చేశారు. పెరిగిన పని భారాన్ని నివారించడానికి ప్రజలు, భక్తులు, అధికారుల అవసరాలకు అనుగుణంగా ఉద్యోగుల సంఖ్యను పెంచే బదులు ఒకే వ్యక్తి కోసం 4 వ్యక్తులను పనిచేయించుకుంటున్నారని, అందుకే 4వ తరగతి ఉద్యోగులు విశ్రాంతి లేకుండా పోతున్నారని అన్నారు. అందుకే 4వ తరగతి ఉద్యోగులకు విశ్రాంతి లేకుండా పోయిందని అన్నారు. అధికారులు, సిబ్బంది పనిభారం గురించి చర్చించడం, అవసరాలను తీర్చడం మానేసి అనవసరమైన విషయాలను అలవాటుగా చేసుకుని ఉద్యోగులను ఇబ్బంది పెట్టడం యాజమాన్యానికి అలవాటుగా మార్చుకోవడం దురదృష్టకరమని ఆయన అన్నారు. స్విమ్స్ ఆసుపత్రిలోని 35 మంది ఉద్యోగులను అన్యమతస్తులుగా పిలిచి సర్టిఫికెట్లు చూపించమని నోటీసులు జారీ చేసి వేధించారని, పాఠశాలలకు వెళ్లి తనిఖీలు నిర్వహించి మానసిక క్షోభకు గురి చేస్తున్నారని టీటీడీ విజిలెన్స్ విభాగం తీవ్రంగా విమర్శించారు. టీటీడీలోని అన్ని విభాగాల ఉద్యోగులలో యాజమాన్యంపై తీవ్ర అసంతృప్తి ఉందని ఆయన ఆరోపించారు. తిరుమల తిరుపతి దేవస్థానంలో ఉద్యోగుల్ని వేధించడం అనేది ఒక ఆనవాయితీగా మారిపోయింది. ప్రతి నెల ఏదో ఒక కారణంతో కొంతమందిని సస్పెండ్ చేయడం, కనీసం వివరణ కూడా తీసుకోకపోవడం, తప్పులను విశ్లేషణ చేయకపోవడం, చట్ట ప్రకారం వ్యవహరించకపోవడం అనేటువంటి ధోరణి విపరీతంగా పెరిగింది. ఇటీవల కాలంలో 18 మందికి పైగా ఉద్యోగుల్ని ఈ రకంగా సస్పెండ్ చేయడం అనేది పూర్తిగా అప్రజాస్వామికమైనటువంటి పద్ధతి. వీళ్ళలో ఒకరిద్దరు మినహా తీవ్రమైనటువంటి ఆరోపణలు ఉన్నవారు ఏ ఒక్కరూ లేరు. పూర్తిగా చట్ట విరుద్ధమైనటువంటి పద్ధతిలో ఈ సస్పెన్షన్లు కొనసాగుతూ ఉన్నాయి. ఇది ఏమాత్రం క్షంతవ్యం కాదు. తక్షణం ఈ వైఖరిని టీటీడీ యాజమాన్యం మానుకోవాలని సిఐటి తరఫున నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. వాస్తవంగా 14,500 మంది పర్మనెంట్ ఉద్యోగులు ఉండాల్సినటువంటి చోట కేవలం 6,000 మంది ఉన్నారు. అంటే దాదాపు 8,500 పోస్టులు ఖాళీగా ఉన్నాయనే సత్యం మనం అందరూ గ్రహించాలి. 8,500 పోస్టులు అంటే 14,500 మంది చేయాల్సిన పనిని కేవలం 6,000 మంది ఉద్యోగుల దగ్గర చేయిస్తున్నారంటేనే 8,500 శాశ్వత ఉద్యోగుల పోస్టులు ఖాళీగా పెట్టి ఈ పనిని చేయిస్తున్నారంటే పని భారం ఎంతగా ఉంటుంది. ఇదేదో కేవలం ఉద్యోగుల మీదే కాదు, అధికారుల దగ్గర నుంచి అన్ని స్థాయిల్లో, అన్ని డిపార్ట్మెంట్లో ఈ పనిభారం విపరీతంగా ఉంది. ఇది అందరూ అంగీకరించే సత్యం. ఇంతటి పనిభారం ఉండగా దాదాపు 4 పని ఒకరే చేస్తున్నారు. ఇక 4వ తరగతి ఉద్యోగులకు సంబంధించి చెప్పాల్సిన అవసరమే లేదు. వాళ్ళు దాదాపు తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి, మానసిక ఇబ్బందులు, శారీరక ఇబ్బందులు, రకరకాల రుగ్మతలు, పసి వయసులో గుండెపోటుతో చనిపోతున్నటువంటి ఉద్యోగుల్ని ఈ కాలంలో అనేక మందిని చూడొచ్చు. ఇంతటి తీవ్రమైనటువంటి పరిస్థితికి కారణం ఈరోజు యాజమాన్యం అనుసరిస్తున్నటువంటి పద్ధతి. ఇదేమన్నా తెలియదా? రాష్ట్ర ప్రభుత్వానికి తెలుసు, ఇక్కడ ఉన్నటువంటి యాజమాన్యానికి తెలుసు, పాలక మండలికి తెలుసు. కానీ ఈ పోస్టులను భర్తీ చేయాలన్నటువంటి ఆలోచన కానీ, లేదా దాన్ని ఎట్లా పరిష్కరించాలన్నటువంటి శాస్త్రీయమైనటువంటి దృష్టి కానీ లేకపోవడం అనేది ఈరోజు ఒక విషాదంగా పరిణమిస్తూ ఉంది. కరకంబాడి రోడ్డులోని ఆశా కన్వెన్షన్ సెంటర్ నందు ఈ నెల 8, 9వ తేదీల్లో చెస్ట్ రేడియాలజీ వర్క్షాప్ ను నిర్వహిస్తున్నట్లు ఆప్స్కాన్ ఆర్గనైజింగ్ కమిటీ చైర్మన్ డాక్టర్ ప్రేమానంద్, సెక్రటరీ డాక్టర్ సుబ్బారావులు తిరుపతి ప్రెస్ క్లబ్ లో పిలుపునిచ్చారు. ప్రతి సంవత్సరము వైద్యంలో మార్పులు వస్తుంటాయి. ఆ మార్పులను చేపడితేనే సరిగ్గా పేషెంట్స్కు వైద్యం చేయగలము. వైద్యం చేసేది మారుతూ వస్తుంది రీసెర్చ్ బట్టి. అటువంటి మార్పులు ఏమైనా ఉన్నాయా? కొత్తగా ఫిజిషియన్స్ అయిన వాళ్ళకి, వాళ్ళు ప్రాక్టీస్ చేయడానికి, వాళ్ళు సరైన పద్ధతిలో ఊపిరితిత్తుల జబ్బులు ట్రీట్ చేయడానికి కావలసినటువంటి
నాలెడ్జ్ అండ్ స్కిల్. నాలెడ్జ్ అంటే దాని గురించి తెలుసుకునే విషయాలు తెలుసుకోవడం, స్కిల్ అంటే చేయవలసిన విషయాలు కొన్ని ఉంటాయి. ఇప్పుడు ఊపిరితిత్తులకు బ్రాంకోస్కోపీ అంటారు, గొట్టం వేసి లోపల చూస్తాం, లోపల ఎక్కడైనా ఉంటుంది, నీరు తీస్తాం. ఆ జబ్బు ఏమి కనుక్కోవాలంటే ఇటువంటి ఇంటర్వెన్షన్స్ అంటారు. ఇవి చేస్తే అప్పుడు పూర్తిగా పేషెంట్కు సరైన వైద్యం చేయగలం. ఇటువంటి ఇంటర్వెన్షన్స్ కూడా ఈ సమావేశంలో వర్క్షాప్స్ అని పెట్టి అందరికీ అనుభవం వచ్చేట్టుగా చేస్తున్నాము. అందరూ వాళ్ళ చేతులతో చేసేట్టుగా, అనుభవం వచ్చేట్టుగా చేసే వల్ల వాళ్లకు ఉపయోగం ఉంది. వాళ్ళకు ఉపయోగం అంటే వాళ్ళు ట్రీట్ చేసే పేషెంట్స్కి ఉపయోగం ఉంటుంది. ఈ అప్సా పల్మనాలజిస్ట్ ఆఫ్ సీమాంధ్ర అసోసియేషన్ అంటే ఆంధ్రప్రదేశ్ సార్ చెప్పినట్టు ఆంధ్రప్రదేశ్ డివైడ్ అయిన తర్వాత సార్ యొక్క రెసిడెన్షిప్లో ఆంధ్రప్రదేశ్ పల్మనాలజిస్ట్ అంతకి ఒక అసోసియేషన్ ఫామ్ అయ్యారు. సో ఈ అసోసియేషన్ ప్రతి సంవత్సరము ఒక యాన్యువల్ కాన్ఫరెన్స్ సార్ చెప్పినట్టు సైన్స్ని అప్డేట్ చేసుకున్నాను కండక్ట్ చేస్తుంటుంది. ఈ కాన్ఫరెన్స్ ఈ సంవత్సరం 6వ కాన్ఫరెన్స్ మన అసోసియేషన్ది. ఈ సంవత్సరం మన తిరుపతిలో జరపడం జరుగుతుంది. దీనికి మనం 8th, 9th, 10th 3 రోజులు, ఫ్రైడే, సాటర్డే, సండే 3 days. 8th రోజు సార్ చెప్పినట్టు హ్యాండ్స్ ఆన్ ట్రైనింగ్ అంటే విద్యార్థులకి కొంతమంది అడ్వాన్స్ టెక్నిక్ నేర్చుకుని ప్రాక్టీస్ చేసే ఫిజిషియన్స్కి ఇప్పుడు ఈ బ్రాంకోస్కోపీ అయితే థొరకోస్కోపీ అంటాం. సో చేతిలోంచి ఒక ట్యూబ్ పంపించి నీరు కానీ అట్లా ఉన్నప్పుడు ఊపిరితిత్తు పైన దాన్ని బయాప్సీ చేసి అది క్యాన్సరా, టీబీనా, ఇంకొకటి డిసీజ్ అని డయాగ్నోస్ చేసి అటువంటి థొరకోస్కోపీ అనే పరీక్షలు కానీ, ఇంకా అడ్వాన్స్డ్ పిఎఫ్టీ అంటే పల్మనరీ ఫంక్షన్ ఒక టెస్టే ఉండేది. ఇప్పుడు చాలా అడ్వాన్స్ టెస్ట్, ఎక్సర్సైజ్ టెస్టింగ్ అంటే ఎక్సర్సైజ్లో కూడా లంగ్ కెపాసిటీ, ఒక లంగ్ మార్పిడి చేయాలంటే ఆ లంగ్ కెపాసిటీ సరిపోతుందా లేదని తెలుసుకోవడానికి ఇటువంటి అడ్వాన్స్డ్ పిఎఫ్టీ లంగ్ ఫంక్షన్ టెస్ట్లు కూడా 5 రకాలైన అడ్వాన్స్డ్ లంగ్ ఫంక్షన్ టెస్ట్ని కూడా ఈ వర్క్షాప్లో పెడుతున్నాము. అలాగే రేడియాలజీ, సిటీ స్కాన్ ఎలా చదవాలనే దానికి, ఇలాగా అల్ట్రాసౌండ్, వీటన్నిటిని కూడా స్టూడెంట్స్కి, ప్రాక్టీషనర్స్కి సో హ్యాండ్స్ ఆన్ అండ్ ఇవన్నీ నేర్చుకోవడం వల్ల ఏంటంటే వాళ్ళు అల్ట్రాసౌండ్, సిటీ స్కాన్ నేర్చుకున్నప్పుడు ఫిజిషియన్ అక్కడే ఆన్ ది టేబుల్ అంటాం, కన్సల్టేషన్ రూమ్లో మీరు చూస్తున్నారు గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ దగ్గర ఎండోస్కోపీ కూడా అక్కడే చేసేసి అక్కడే స్కాన్ చేసి, అలాగే చెస్ట్ ఫిజిషియన్స్ కూడా అక్కడే అల్ట్రాసౌండ్ చేసేసి ఫ్లూయిడ్ ఉంటే తీయడం అని డయాగ్నోస్ చేయడానికి సో వాళ్ళకి వీలవుతుంది. వీటన్నిటిలో ట్రైనింగ్ ఇచ్చేది 5 రకాల వర్క్షాప్లు పెడుతున్నాం. ఎంతో ఘన చరిత్ర కలిగిన టీటీడీ అనుబంధ విద్యా సంస్థల్లో అడ్మిషన్లు పొందిన ప్రతి విద్యార్థికి హాస్టల్ వసతి కల్పించాలని సిపిఐ నగర కార్యదర్శి జల్లా విశ్వనాథ్ డిమాండ్ చేశారు. ఈ రోజు సిపిఐ నగర సమితి ఆధ్వర్యంలో పద్మావతి జూనియర్ కళాశాల ఎదుట నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ రోజు మధ్యాహ్నం 12:30 సిపిఐ నగర సమితి ఆధ్వర్యంలో పద్మావతి జూనియర్ కళాశాల ఎదుట నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. అనంతరం టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడికి వినతి పత్రం అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా సిపిఐ నగర కార్యదర్శి విశ్వనాథ్ మాట్లాడుతూ ఎంతో ఘన చరిత్ర కలిగిన టీటీడీ అనుబంధ జూనియర్ కళాశాలనందు అడ్మిషన్లు పొంది 2 నెలలు గడుస్తున్న ఇంతవరకు వారికి హాస్టల్ వసతి కల్పించకపోవడం వలన తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని, రాయలసీమ ప్రాంతం వివిధ జిల్లాల నుంచి రావడం వలన బయట ప్రైవేట్ హోటల్లో ఉండలేక, ఫీజులు చెల్లించలేక టీసీలు తీసుకుని వెనక్కి వెళ్లిపోతున్న టీటీడీ యాజమాన్యం వారిని పట్టించుకున్న పాపాన పోలేదన్నారు. వందలాది మంది విద్యార్థులు, వారి తల్లిదండ్రులు వివిధ ప్రజాప్రతినిధుల, ఎమ్మెల్యే లేఖలను పట్టుకుని కాళ్లు అరిగేలా టీటీడీ ఏడీ బిల్డింగ్ చుట్టూ తిరుగుతున్నా వారికి వసతి కల్పిస్తారో లేదో చెప్పలేనటువంటి దుస్థితిలో టీటీడీ ఉందన్నారు. టీటీడీ విద్యా సంస్థల్లో ఖాళీగా ఉన్న అధ్యాపక పోస్టుల భర్తీ చేయడానికి కాలయాపన చేస్తున్నారని, తక్షణమే వాటిని భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఈ సమస్యలపై టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడికి వినతి పత్రం అందజేస్తుంటే వారు అహంకారపూరితంగా, నిర్లక్ష్యపూరితంగా వినతి పత్రం తీసుకుని కమ్యూనిస్టుల పట్ల దురుసుగా ప్రవర్తిస్తూ కమ్యూనిస్టులు ఇలా పోరాటాలు చేసుకుంటూ పోతే అధికారంలోకి రాలేరని, కమ్యూనిస్టులను టీటీడీలోనికి అనుమతించకూడదనే నిర్లక్ష్య ధోరణితో మాట్లాడటం సరైంది కాదని హెచ్చరించారు. కమ్యూనిస్టులు పేద ప్రజల కోసం, శ్రామిక వర్గ జనం కోసం కుల మతాలకు అతీతంగా ధన రాజకీయాలకు వ్యతిరేకంగా పనిచేస్తున్నారని, మీలాగా కులాన్ని అడ్డు పెట్టుకుని ధన రాజకీయాలు చేయలేదని హెచ్చరించారు. రాజకీయాన్ని అడ్డం పెట్టుకుని చైర్మన్ పదవిని తీసుకుని ప్రజా సమస్యలు వినలేని స్థితిలో ఉన్న నీవు తక్షణమే చైర్మన్ పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. నీ దురహంకార మాటలు తగ్గించుకోకపోతే రాబోయే రోజుల్లో ప్రజలు, భక్తులు తగిన బుద్ధి చెబుతారని హెచ్చరికలు జారీ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు రాధాకృష్ణ, నగర కార్యవర్గ సభ్యులు శివ, కేవై రాజా, బలరాం తదితరులు పాల్గొన్నారు. భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ తిరుపతి నగర సమితి ఆధ్వర్యంలో టీటీడీ విద్యా సంస్థల్లో చదువుతున్న పేద విద్యార్థులకు టీచర్ పోస్టులు భర్తీ చేయాలని, అక్కడ మౌలిక సదుపాయాలు కల్పించాలని,
సరైన సమయంలో అడ్మిషన్లు నిర్వహించాలని, రికమెండేషన్లు లేకుండా అక్కడ అడ్మిషన్లు చేసుకుని విద్యార్థులు తల్లిదండ్రులను తిప్పకుండా చూడాలని ఈరోజు టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు గారికి వినతిపత్రం ఇవ్వాలని సిపిఐ నాయకత్వం వెళ్లడం జరిగింది. ఈరోజు చైర్మన్ గారు బీఆర్ నాయుడు గారు వినతిపత్రం తీసుకుని మీరు ఎందుకు వచ్చారనే పద్ధతిలో కూడా అడగకుండా, అసలు అర్జీ కూడా చూడకుండా ఈరోజు పక్కన లెటర్ ఇచ్చేసి మేము చెప్పేది సార్ అయ్యా సకాలంలో అడ్మిషన్ నిర్వహించండి, కళాశాలలో రెండు నెలలైంది ప్రారంభమై ఇంతవరకు విద్యార్థులు అడ్మిషన్లు జరుగుతున్నాయి, విద్యార్థుల్ని తల్లిదండ్రులు తిప్పుకుంటున్నారు, సరైన సమయంలో అడ్మిషన్లు చేయాలనే పద్ధతిలో విన్నవించిన బీఆర్ నాయుడు గారు వెంటనే రియాక్ట్ అయ్యి మీరు కమ్యూనిస్టులు ఈ విధంగా ముందుగా పోతారు, అందుకని మీరు అధికారంలోకి రాలేదని అధికార దురహంకారంతో మాట్లాడారు. ఇది సరైన పద్ధతి కాదు. కమ్యూనిస్టులు ఎప్పుడు పేద ప్రజల కోసం, శ్రామిక వర్గం కోసం, కుల మతాలకు వ్యతిరేకంగా, డబ్బు రాజకీయాలకు వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నటువంటి పార్టీ కమ్యూనిస్టులు. మీలాగా కులాన్ని అడ్డం పెట్టుకుని, మతాన్ని అడ్డం పెట్టుకుని, డబ్బును అడ్డం పెట్టుకుని అధికారంలోకి మేము రాలేదు. దీన్ని దృష్టిలో పెట్టుకోవాలని బీఆర్ నాయుడు గారికి హెచ్చరిక తెలియజేస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం చేనేత రంగ అభివృద్ధికి తీసుకున్న కీలక నిర్ణయంపై నేతన్నలు ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఇది చేనేత వృత్తిని ప్రోత్సహించే దిశగా మహత్తర నిర్ణయమని పేర్కొంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, భారత ప్రధాని నరేంద్ర మోదీలకు నేతన్నలు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేనేతల కోసం ప్రకటించిన పథకాలపై ఆంధ్రప్రదేశ్ దేవాంగ అభ్యుదయ సేవా సంఘం రాష్ట్ర కన్వీనర్, జాతీయ చేనేత నాయకుడు గుత్తి త్యాగరాజు మాట్లాడుతూ చేనేతలకు నెలకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్, మరమగ్గాలపై 500 యూనిట్ల ఉచిత విద్యుత్, చేనేత వస్త్రాలపై జీఎస్టీ మినహాయింపు, థ్రిఫ్ట్ ఫండ్ కోసం 5 కోట్లు కేటాయింపు, ఇవి చేనేత రంగాన్ని బలోపేతం చేయనున్నట్లు తెలిపారు. దేవాంగ కార్పొరేషన్ను త్వరగా ప్రకటించాలని, చేనేతకు నెలకు 24,000 రూపాయలు సహాయం కొనసాగించాలని, పట్టు సబ్సిడీ పథకాన్ని మళ్లీ తీసుకురావాలని నేతన్నలు కోరుతున్నారు. జాతీయ చేనేత దినోత్సవం ఆగస్టు 7 సందర్భంగా చేనేత వృత్తి నిపుణులకు సత్కారం, ప్రశంసా పత్రాలు అందించనున్నట్లు తెలిపారు. చేనేత ఉద్యమ నేత అల్లాడ సూర్యభాస్కర్ మాట్లాడుతూ పత్తి, పట్టు రైతులు బాగుంటేనే చేనేత రంగం బాగుంటుందన్నారు. ప్రతి ఒక్కరూ చేనేత వస్త్రాలు ధరించాలని, ఇది ఆరోగ్యంగా ఉంటుందన్నారు మరియు హుందాగా ఉంటుందని తెలిపారు. ఇది నేతన్నలకు ఉపాధిని కలిగిస్తుందని అన్నారు. ఉచిత విద్యుత్ పథకంపై రాష్ట్ర వ్యాప్తంగా నేతన్నలు హర్షం వ్యక్తం చేస్తున్నట్లు తెలిపారు. పృథ్వీ నాగరాజు, సామల రేవతి, నీలి మునిలక్ష్మి, బొజ్జ మురళి, బత్తర తిరుమలయ్య తదితరులు ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ దేవాంగ అభ్యుదయ సేవా సంఘం నాగలాపురం మండలం ఇన్ఛార్జిగా ఉన్నాను. పృథ్వీ నాగరాజు. ప్రభుత్వము చేనేత కార్మికులకి 200 యూనిట్లు ఉచిత యూనిట్ ఇవ్వడము, అదేవిధంగా పౌర్లిమలకి 500 యూనిట్లు ఇవ్వడము చాలా ఆనందకరమైన విషయం. ఈ సందర్భంగా మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు. అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి ధన్యవాదాలు. 200 యూనిట్లు ఇచ్చిన దానికి సంతోషం సార్. మాకు 24,000 కూడా ఇస్తే మాకు సంతోషంగా ఉంటుంది సార్. నేను నేసేది చొక్కాయి గుడ్లు సార్, పంచులు, పట్టు పంచలు. ఓకే, సంతోషం. బాగుంటుంది. 200 యూనిట్లు మంచిది. ఎంత లేబర్లకు ఇవ్వడం మంచిది. ఇప్పుడు మీరు పట్టు నేస్తున్నారు కదా, ఇంతకుముందు పట్టు సబ్సిడీలు ఉన్నాయి కదా, అప్పుడు ఇప్పుడు లేదు అది. నా పేరు ఆకాశ్ మునిరాజా, తిరుపతి జిల్లా సత్తివేడు నియోజకవర్గం, బుచ్చినాయకండ్రి మండలం, తలారిపెట్టి గ్రామం మాది. నేను చేనేత పరిశ్రమలో గత 25 సంవత్సరాలుగా ఈ పరిశ్రమలోనే ఉన్నాను. ఇది పవర్లూమ్ కదా? ఈ పవర్లూమ్ మగ్గాలు నేర్చుకుంటూ ఉన్నాను. 24 సంవత్సరాలుగా నేను ఇదే చేసుకుంటూ ఉన్నాను. ఇప్పుడు ఈ గవర్నమెంట్ వచ్చినాక మాకు 500 యూనిట్లు ఫ్రీగా ఇస్తూ ఎంతో మాకు లాభదాయకం చేకూర్చింది. దీనివల్ల మేము ఎంతో ఆదాయకరంగా మేము జీవితాన్ని చేసుకుంటామని చెప్పేసి తెలియజేస్తున్నాను. నేను వందనాలు తెలియజేస్తున్నాను. చాలా సంతోషంగా ఉన్నది మాకు. మేము ఎంతో ఆనందిస్తున్నాము. 500 యూనిట్లు ఇవ్వడము మాకు చాలా ఆనందంగా ఉన్నది. తక్కువగా ఉంటే ఎంత బాధపడతా ఉన్నాము. ఇప్పుడు కరెంటు 500 యూనిట్లు ఫ్రీగా ఇచ్చిన దానివల్ల మేము ఎంతో సంతోషంగా ఉన్నాము. చేనేత కార్మికులకి 200 యూనిట్లు కరెంటు ఫ్రీగా ఇచ్చినందుకు మేము సంతోషపడుతున్నాము.
తల్లిపాల వారోత్సవాల ముగింపు కార్యక్రమాన్ని కొర్లగుంట మారుతి నగర్ ఎడుకుల కాలనీలోని నగరపాలక సంస్థ అంగన్వాడీ కేంద్రంలో ఘనంగా నిర్వహించారు. ఆగస్టు 1 నుండి 7వ తేదీ వరకు సమగ్ర శిశు అభివృద్ధి సేవా పథకం రాయలసీమ సేవా సమితి ఆధ్వర్యంలో తల్లిపాల వారోత్సవాలు అన్ని అంగన్వాడీ కేంద్రాలలో జరుపుకుంటున్నారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ ఇన్ఛార్జ్ హైమావతి, టీచర్ నాగమణిలతో పాటు సిబ్బంది, పిల్లల తల్లులు తదితరులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. తిరుపతి నగరంలోని ఖాళీ స్థలాల్లో భవన నిర్మాణ వ్యర్థాలు, పిచ్చి మొక్కలు లేకుండా శుభ్రంగా ఉంచాలి. అధికారులను ఆదేశించిన నగరపాలక సంస్థ కమిషనర్ మౌర్య. టీటీడీ కళాశాలలో అడ్మిషన్ పొందిన ప్రతి విద్యార్థికి హాస్టల్ వసతి కల్పించాలి. టీటీడీ విద్యా సంస్థల్లో ఖాళీగా ఉన్న అధ్యాపక పోస్టులను భర్తీ చేయాలి. కమ్యూనిస్టుల పట్ల టీటీడీ చైర్మన్ అహంకార, నిర్లక్ష్యపూరిత వైఖరి విడనాడాలి. ప్రజల అభిప్రాయాలను వినలేని టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడుని తక్షణమే తొలగించాలి. సిపిఐ నగర కార్యదర్శి జల్లా విశ్వనాథ్ డిమాండ్. తిరుమల తిరుపతి దేవస్థానంలో గత కొద్ది కాలంగా టీటీడీ ఉద్యోగులను యాజమాన్యం వేధింపులకు గురి చేస్తోంది. ఈ వైఖరిని తక్షణం మానుకోవాలి. టీటీడీ యాజమాన్యానికి సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి కందరపు మురళి విజ్ఞప్తి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.